లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్జద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పుట్టిన్ వనరుడౌచు విక్రమ కళా స్ఫూర్తిన్ నృసింహుండుగా మెట్టే దానవహంత వేగగతిలోన వైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్ల అశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పైబెట్టెన్ భూసుత ఇట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నామది నిరుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. రామకథ రసవాహినిని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి మిత్రులు పెద్దలు అందరికీ ముందుగా స్వాగతం చెప్తున్నాను. గత వారం సుందరకాండని మనం పూర్ణం చేసుకున్నాం. చివరిలో హనుమత్ స్వామి యొక్క వైభవాన్ని కూడా అనేక కోణాల్లోంచి పెద్దలు అందించినంత మేరకు మనకు అర్థమైన మేరకు చూసుకున్నాం. అయితే ఇంకొక విషయం కూడా ప్రస్తావన చేసుకుని యుద్ధకాండలోకి వెళ్దాం. మనం సనాతన ధర్మంలో గురువు యొక్క పాత్ర అత్యంత శ్రేష్టమైనటువంటిది. హనుమంతుణ్ణి ఒక గురు స్వరూపంగా చూసేటువంటి ఒక సంప్రదాయం ఉంది. అంటే ఆయన్ను గురువుగా భావించి ప్రార్థించడం. ఇలా ఎందుకండి అంటే గురువు సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి ఒక అవసరం, ఒక సాయం. గురువు లేనటువంటి ఉపాసన ఉండదు. దైవం దగ్గరికి మనం వెళ్ళాలంటే అసలు మనం ముందు కుదురుగా కూర్చోవాలి కదా. మనల్ని అలా కుదురుగా కూర్చోబెట్టగలిగిన వాడు గురువు. గురువుని ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది అంటే ముందు ఒక స్థిరమైనటువంటి స్వభావం వస్తుంది. మన ఇంద్రియాల యొక్క కదలికలు తగ్గుతాయి. ఇవన్నీ జరిగితే గాని మన ఈశ్వరుడి వైపు వెళ్ళటం కుదిరే పని కాదు. కాబట్టి హనుమంతుడిని గురువుగా ఆశ్రయించటం అన్న ఒక రహస్యాన్ని కూడా పెద్దలు చెప్పారు. ఎక్కడ చెప్పారండి ఇది అంటే మనకి బాగా తెలిసిందే. తులసీదాస్ గారు చెప్పారు హనుమాన్ చాలీసాలో. జై 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 హనుమాన్ గొసాయి కృపాకరో గురుదేవ కినాయి అని చదువుతాం కదా. స్వామి, నువ్వు నన్ను గురువుగా వచ్చి ఉద్ధరించు, మాకు గురువై నిలబడవయ్యా అని ప్రార్థిస్తున్నాం. అందులో అంటారాయన, స్వామి నీ పాద ధూళిని నా హృదయం మీద ధరించటం ద్వారా నాలోని సమస్తమైన మాలిన్యాలు తొలగిపోయి నా చిత్తం అద్దంలా ప్రకాశించాలయ్యా. అప్పుడు నాకు ఈశ్వరుడి యొక్క దర్శనం లభిస్తుంది అంటూ శ్రీ గురుచరణ సరోజ రజనిజమనముకుర సుధారి అంటాం కదా. హనుమంతుడి యొక్క పాదధూళి వైభవాన్ని అక్కడ ప్రారంభంలో స్మరిస్తున్నారు. అంటే ముగ్గురు అంటే అర్థం నిజమన ముగ్గురు సుధారి అంటే గురుచరణ సరోజ రజం అనేది ఏదైతే ఉందో, గురువుగా ఉన్నటువంటి హనుమంతుడి యొక్క పాదధూళి నా హృదయానికి తగలటం ద్వారా నా మనసు అద్దంలా ప్రకాశించుగాక. ఇది హనుమాన్ చాలీస యొక్క ప్రారంభం. అంటే హనుమంతుడిని గురువుగా కొలుస్తున్నాం అందులో. ఇది కూడా ఒక ఉపాసనా రహస్యం. అట్లా హనుమంతుడి యొక్క అనేక విశేషాలని పెద్దలు మనకు అందించినవి మనం చెప్పుకుంటున్నాం. నిజానికి హనుమ క్షిప్ర ప్రసాద దైవం. ఈ మాట మనం గతంలో 1-2 సార్లు అనుకున్నాం. అంటే వెంటనే అనుగ్రహించేవాడు. అంటే దైవం అసలు ఎవరిని అనుగ్రహిస్తారు అన్న విషయం కూడా చర్చించారు. అంటే ఉపాసన చేసిన వారికి, ప్రయత్నం చేసిన వారికి.
ఊరికే కూర్చుని చర్చించిన వారికి దైవం యొక్క అనుభూతి దొరకటం అంటే ఏమిటి అంటే అలా దొరికే వ్యవహారం కాదు అది. దైవం గురించి తెలుసుకోవాలంటే ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి, ఉపాసన చేయాలి, పెద్దల యొక్క మార్గదర్శనం తీసుకోవాలి, గురువు యొక్క ఆశ్రయాన్ని పొందాలి. ఇది మన పద్ధతి. అంటే ఊరికనే కూర్చుని దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఈ చర్చల వల్ల లాభమేమీ ఉండదు. కాబట్టి హనుమంతుడు ఎంతటి దయామయుడు అన్నది చెప్తూ ఆయన చిరంజీవి అని కూడా చెప్పారు. ఈ మాట కూడా మనం చెప్పుకోవాలి కదా. త్రేతాయుగంలో రాముడి పక్క నిలబడి కథ నడిపినటువంటి హనుమ అదే రూపంతో ఈ రోజు కూడా సజీవంగా ఉన్నారట. నిజానికి అవతార ప్రయోజనం పూర్తయ్యాక రామచంద్రమూర్తి నారాయణుడై తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు, ఆయన పరంధామానికి చేరిపోయారు. కానీ హనుమంతుడు ఆ రూపంతోనే చిరంజీవిగా అలా ఉండిపోయారు. ఇది మనకి సౌలభ్యం. అనేక మందికి ఈ కాలంలో కూడా దర్శనం ఇచ్చేటటువంటి వైనాలు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి హనుమంతుడి యొక్క వైభవాన్ని మరొకసారి మనం నమస్కరించుకుంటూ ఈరోజు మనం యుద్ధకాండలోకి ప్రవేశిస్తున్నాం. హనుమ చేసి వచ్చినటువంటి అద్భుతమైన సీతాన్వేషణ కార్యక్రమాన్ని అభినందిస్తూ రామచంద్రమూర్తి అతనికి తన పరిశ్వంగాన్ని ఇచ్చారు. ఈ మాట చెప్పుకున్నాం మనం. అదైన తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు, సుగ్రీవుడు, మిగిలిన ప్రధానమైన వానరు వీళ్ళంతా సమావేశమయ్యారు. ఇప్పుడు ఇంకొకటే లక్ష్యం, లంకా నగరానికి ఎలా చేరాలి, ఏ ప్రణాళిక వేసుకోవాలి, ఇది ఆలోచన మొదలుపెట్టారు. రాముడు హనుమంతుడి వంక తిరిగి, హనుమ, నాకిప్పుడు కావాల్సింది లంకా నగరం ఎలా ఉన్నది, టోపోగ్రఫీ అంటాం కదా, అక్కడ ఉన్న అన్ని ప్రాంతాల గురించి వివరంగా చెప్పు. ఆ నగరం మీద దాడికి వెళ్లే ముందు దాని యొక్క స్వరూపం మొత్తం నాకు తెలియాలి. ముఖ్యంగా నగరం యొక్క రక్షణ వ్యవస్థ ఎలా ఉంది, సైన్యాలు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి వారు కాపలా కాస్తున్నారు, ఈ వివరాలన్నీ కావాలి అని అడిగాడు. దానికి ఇక్కడ హనుమ చెప్పిన వివరాలు వింటే ఎంత పరిశీలన చేశాడా అని ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఎందుకంటే ఒకవైపు తానెవరికీ కనబడకుండా తనని తాను రక్షించుకుంటూ సీతమ్మని వెతుకుతూ ఉన్నాడు, అది కదా ప్రధానమైన పని. అలా ఉంటూ మరొక వైపు చూడాల్సినవన్నీ శ్రద్ధగా జాగ్రత్తగా గమనించి సేకరించాడు. లంకని ఎంత జాగ్రత్తగా స్టడీ చేశాడో, తర్వాత ఎంత తీవ్రంగా దెబ్బతీశాడో ఇప్పుడు ఇక్కడ హనుమస్వామి చెప్తుంటే మనకు తెలుస్తుంది. చాలా విశేషాలు చెప్పాడు ఆయన, చాలా అద్భుతమైన విశేషాలు చెప్పాడు. ఆయన అంటున్నాడు, రామచంద్ర, లంకావాసులు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటున్నారయ్యా, నేను గమనించానది. వాళ్ళకి ఏ భయాలు లేవు, బాధలు లేవు. ఎందుకని? శత్రువులకు దుర్భేద్యంగా ఉంటుంది లంకానగరం. ఆ ప్రాకారాలన్నీ అలా ఉంటాయి. పదాది సైన్యం, అశ్విక బలం, గజబలం పుష్కలంగా ఉన్నటువంటి సైన్యం వాళ్ళది. ముఖ్యమైనటువంటి దుర్గాలన్నింటికీ కూడా అగర్తల యొక్క రక్షణ ఉంటుంది. అగర్త అంటే చుట్టూ ఒక లోతైనటువంటి నీటి ప్రవాహాన్ని ఏర్పాటు చేస్తారు. లోపలికి ఎవరు సులభంగా వాటిలో పాములు, మొసళ్ళు లాంటి జలచరాలు ఉంటాయి, వాటి రక్షణ ఉంది. నగర ప్రాకారాలన్నీ కూడా బలంగా నిర్మించబడ్డాయి. ప్రధాన ద్వారాలన్నింటి వద్ద యంత్రాల సహాయంతో రక్షణ వ్యవస్థ ఉంది. శతఘ్ను లాంటి వ్యవస్థలన్నీ పెట్టుకున్నారు. అవి ఎప్పుడూ చక్కగా పనిచేసేలా చూసే వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇంత జాగ్రత్తగా వ్యవస్థ చేశారు, అదంతా అంత చక్కగా ఇది చూసేశాడు. అంతేకాదు, విశేషమైన సంపద ఉంది వాళ్ళ దగ్గర, మణులు, వజ్రాలు, బంగారము కొదవే లేదు అంటూ హనుమంతుడు ఇక్కడ ఉన్నటువంటి లంకానగర వ్యవస్థలన్నింటి మీద ఒక అద్భుతమైనటువంటి ఇంట్రడక్షన్, ఒక వివరణ ఇచ్చేశాడు. ఇక్కడ మనం ఒక చిన్న విషయం స్మరించాలి. మనకి భారతదేశం మహావీరుల యొక్క దేశం. మనకి ఎట్లా పడిందంటే ప్రపంచంలో అందరూ మన మీద దాడి చేశారు అనేదే చెప్పారు తప్ప మనం ఎలాంటి సాహసాన్ని ప్రదర్శించాం, ఎలాంటి యుద్ధ పరిణితి మన దగ్గర ఉంది, ఇది ఎవరు మనకి చెప్పడం లేదు. మొన్న ఈ మధ్య కాలంలో మేము రాజస్థాన్కి వెళ్ళినప్పుడు అక్కడ కుంభాల్ఘర్ అనే ఒక ఫోర్ట్ ఉంది, ఒక కోట ఉంది. రాజస్థాన్లో ఆరావళి పర్వతాలలో మహారాణా సాంగా నిర్మించారు దాన్ని. సామాన్యమైన వీరుడు కాదు మహారాణా సాంగా.
ఎంతటి ఆ శరీర దార్ఢ్యం ఉందంటే సుమారుగా ఇది 7 అడుగుల పైన ఉండేవాట మనిషి. కూర్చుంటే 5 అడుగుల శివలింగానికి కూర్చుని అభిషేకం చేయగలిగిన వాట ఆయన. అలా ఉండేవాడు ఆయన. ఆయన నిర్మించింది కుంభాల్గర్ కోట. మేము దాన్ని చూడటం జరిగింది. నిజానికి కోటల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి నివాసం కోసం, వాళ్ళకి దానికి అనువుగా ఉండేటువంటి అందమైనటువంటి భవనాలు, వ్యవస్థలు అవన్నీ ఒకవైపు ఉంటే, యుద్ధాలు చేయటం కోసం నిర్మించే కోటలు వేరుగా ఉంటాయి. కుంభాల్గర్ కోట యుద్ధం చేయటం కోసం నిర్మించుకున్న కోట. ఇప్పటికి సుమారుగా అప్పుడే 600-700 సంవత్సరాల పైన, ఇంకా వెనకాల మాట అది. అప్పుడు నిర్మించబడ్డ కోట ఇప్పటికే సజీవ సాక్ష్యంగా ఉంది. ఎంత అద్భుతమైన నిర్మాణాలు చేశారో. యుద్ధానికి సంబంధించిన వ్యవస్థలు ఎట్లా చేశారంటే, మనం ఆ దాని కొండ మీద ఉంటుంది. చెట్ల మధ్య, అంటే మీరు ఇంచుమించుగా ఒక 100 మీటర్ల దగ్గరికి వెళ్తే గానీ అక్కడ అసలు కోట ఉందని మీకు కనిపించదు. అటువంటి చిత్రమైనటువంటి నిర్మాణం అది. ఇది ఎక్కటానికి ఈ కొండ మీదకి ఉండేటువంటి మన ఘాట్ రోడ్ అంటాం కదా, అలా ఉంటుంది. దాంట్లో మీరు ఆ పైకి వెళ్ళటానికి ప్రధానమైన ద్వారం ఉంటుంది. ఆ ద్వారాన్ని మీరు అత్యంత వేగంగా వెళ్ళి కొట్టి లోపలికి వెళ్ళటానికి కుదరదు. ఎందుకంటే అది నిర్మించినప్పుడు పైకి వెళ్ళిన తర్వాత తిరిగి ఒక మలుపులో పెట్టారు. అంటే ఎలాంటి ప్రయత్నం చేసేవాడైనా అక్కడికి వచ్చేటప్పటికి కొంత స్లో అవ్వాల్సిందే. అంతేకాదు, ఆ కోట పై భాగంలో నీటి వసతి ఏర్పాటు చేశారు. అంటే ఒకవేళ శత్రువులు కనుక దాడి చేస్తే నీరుకి ఇబ్బంది ఉండకూడదు. అద్భుతమైన వ్యవస్థ చేశారు. ఇవన్నీ ఎందుకు ఈరోజు మనం ప్రస్తావన చేసుకుంటున్నామంటే, భారతీయ వైభవం గురించి మనం ఎంత తెలుసుకుంటే అంత మన కుటుంబాలకి వాటి గురించి చెప్పగలుగుతాం. సమాజంలో అంత ఆత్మవిశ్వాసం నిర్మాణం అవుతుంది. కుంభాల్గర్ కోట ఒక అద్భుతం. దాని వెనకాల కథ. మహారాణా ప్రతాప్ ఆ కోటలో జన్మించాడు. సామాన్య వీరుడా మహారాణా ప్రతాప్. ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం స్పందించడం వెనకాల ఉన్నటువంటి మన ఉద్దేశం ఏంటంటే, లంకా నగరం యొక్క వైభవాన్ని కూడా మహర్షి చెప్పటంలో ఎంతటి శత్రు దుర్భేద్యమైన కోట అని చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ హనుమ చూసి చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏం చూశాడో చెప్పాడు. ఇప్పుడు తాను ఏం చేశాడో చెప్తున్నాడు. ఇవన్నీ చూశాను నేను. ఇప్పుడు ఆ ప్రాకారాలకి లోపల ఉన్న దుర్గాలకి మధ్య వంతెనలు ఉన్నాయి. అలా కట్టారు వాళ్ళు. ఆ వంతెనలో చాలా భాగాన్ని నేను ధ్వంసం చేసేసాను రామా అని చెప్తున్నాడు ఆయన. అంటే కోట మించి ప్రాకారం మీదకి వెళ్ళటానికి సైనికులకి అటువంటి అవకాశం ఉన్న వంతెనలన్నీ ధ్వంసం చేసేసాను నేను. ఇంకా అగట్టులున్నాయే, నీరుంటుంది, వాటి నిండా ఇంత పెద్ద బండలతో రాళ్లతో నింపేశాడు. అవన్నీ ధ్వంసమైపోయాయి. అనేక ప్రాకారాలు నేలమట్టం చేసేశారు. ఇంకా చివరిగా రాక్షస సైన్యంలో ఇంచుమించు పావు భాగాన్ని నాశనం చేసి పెట్టాడు. అంటే హనుమస్వామి లంకా నగరానికి చేసినటువంటి చేటు అంతా ఇంత కాదనమాట. ఏదో కేవలం తగలబెట్టి వచ్చేసాడేమో అనుకున్నాం, కానీ సగం యుద్ధం ఆయనే పూర్తి చేసేశాడు. ఇలా చెప్పి ఆయన మాట అంటున్నాడు, రామచంద్ర, మనం ఇప్పుడు కనుక సముద్రాన్ని దాటగలిగితే లంకా నగరాన్ని జయించినట్లే. ఇప్పటికే నా చేతిలో దెబ్బతిని లంకా నగరం ఇప్పట్లో తేరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి మనం దాన్ని దెబ్బతీయడం సులభం. బయలుదేరదాం. మీరు నిశ్చయించిన ముహూర్తానికి బయలుదేరటానికి అందరము సంసిద్ధులుగా ఉన్నాము అని చెప్పారు హనుమస్వామి. వింటున్నాడు సుగ్రీవుడు. ఎంత చేసి వచ్చాడో ఆనందం వేస్తోంది. ఈ చివరి మాట విన్నాడు. వినగానే ముహూర్తమా, ఇప్పుడే బయలుదేరుతున్నాం అని అనౌన్స్ చేశాడు. రామచంద్రమూర్తి కూడా చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు ఆయన, కరెక్ట్, వెంటనే బయలుదేరుదాం. ఎందుకంటే ఇప్పుడున్న ముహూర్తం చాలా మంచిది. ఇది విజయాన్ని ఇవ్వగలిగిన ముహూర్తం. క్యాల్కులేషన్స్ చూడండి. అసలు కాలంలో ఉండేటువంటి అనేక ప్రభావాల్ని గుర్తించి మనకి ముహూర్తాల రూపంలో ఇచ్చారు. మనం చాలాసార్లు అనుకుంటాం, అదేంటంటే ముహూర్త బలంతో అంత వర్షం ఆగిపోయింది అక్కడ అనుకుంటాం కదా. అంటే ముహూర్తానికి ఆ బలం ఉందన్నమాట. అది చెప్పాలంటే ఎంత జ్ఞానం కావాలి. అటువంటి దేశంలో పుట్టాం మనం. కాబట్టి రామచంద్రమూర్తి అంటున్నారు, ఈ ముహూర్తం చాలా మంచిదయ్యా, ఇప్పుడు బయలుదేరితే మనకు విజయం ఖచ్చితంగా దొరుకుతుంది. అంతేకాదు, నాకు అనేక శుభ శకునాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా ఆలోచన అవసరం లేదు, వెంటనే బయలుదేరదామని ఆయన కూడా చెప్పారు. చెప్పగానే వెంటనే బయలుదేరటానికి అందరూ సిద్ధంగా అని చెప్పారు. సామాన్యమైన వానర సైన్యం వంటిది, కోట్లాది వానరులు ఉన్నారు. వాళ్ళందరికీ సిద్ధంగా అని చెప్పి
ఆజ్ఞ ఇచ్చేసి ప్రధానమైన వానర వీరులతో కూర్చుని యోజన చేయటం మొదలుపెట్టారు రామచంద్రమూర్తి. సైన్యం ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. నీలుడిని పిలిచారు ప్రధానంగా. సైన్యంలో ప్రధాన భాగాన్ని నీలుడు నడిపిస్తాడు రామచంద్రమూర్తి చెప్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అన్నమాట. ప్రధానమైన భాగాన్ని నీలుడు నడిపిస్తాడు. సైన్యం వెళ్లే మార్గంలో ఆహారానికి నీటికి కొరత లేకుండా యోజన చేయండి, ప్లాన్ చేయండి. అలాగే మన సైన్యానికి పక్కల రెండు పక్కల ముందు వెనకాల కూడా రక్షణ వ్యవస్థలు ఉండాలి. ఎందుకంటే మనం యుద్ధం చేస్తుంది రాక్షసులతో. మన శత్రువులైన వాళ్ళు మధ్యలో మనకి ఇబ్బందులు కలిగించవచ్చు. కాబట్టి మన సైన్యానికి ముందు భాగంలో నీలుడు, గవయుడు, గవాక్షుడు ఇట్లాంటి మహావీరులందరూ నడుస్తూ ఉంటారు. కుడి వైపున వృషభుడు ఉండాలి, ఎడమ వైపున గంధమాధవుడు, దుర్జనుడు ఉండాలి. వెనుక వైపు జాంబవంతుడు, సుషేనుడు ఉంటారు. ఇంకా నేను హనుమంతుడి భుజం మీద కూర్చుని బయలుదేరతాను రామచంద్రమూర్తి చెప్తున్నాడు. అలాగే లక్ష్మణుడు అంగదుడి భుజం మీద కూర్చుంటాడు. మేము అక్కడి నుంచి మొత్తం వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఉంటాం. ఒక అద్భుతమైనటువంటి పూర్తి స్థాయి ప్రణాళికను రచించేశారు రామచంద్రమూర్తి. దానికి అనుగుణంగా అందరూ సంసిద్ధులై బయలుదేరారు. అందరిలో అద్భుతమైన ఉత్సాహశక్తి కనిపిస్తోంది. అసలు వారు బయలుదేరిన తీరే విజయాన్ని తెచ్చేస్తుందా, విజయం ఖచ్చితమని చెప్పేస్తుందా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఉత్సాహం ఉన్న చోట సర్వసిద్ధులు ఉంటాయండి. ఇది పెద్దలు చెప్తున్న మాట. సందేహాలు ఉండవు, వెనకడుగు వేయటం ఉండదు. ఇవన్నీ కార్యసాధనకి చాలా అవసరమైన విషయాలు. కాబట్టి ఇట్లాంటి విశేషమైన ఉత్సాహంతో బయలుదేరారు కోట్లాది సంఖ్యలో ఉన్నటువంటి వానరసేన అంతా. బయలుదేరి అలా ప్రయాణించి సంధ్యా సమయానికి అంటే సాయంకాలానికి సముద్ర తీరానికి చేరారు. ఇక్కడ చేరిన తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. కూర్చుని మళ్ళీ యోజన చేయటం మొదలుపెట్టారు. ఆలోచించుకో ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించడం. కాసేపు వీరిని ఇలా ఉండనిద్దాం, వారి పథకాలు వారిని వేసుకొని ఇద్దాం. అక్కడ లంకలో రావణాసురుడు ఏం చేస్తున్నాడు ఒకసారి చూసుకుందాం. రావణాసురుడు కూడా తన మంత్రులందరితోటి సభ తీర్చాడు. సింహాసనంపై కూర్చున్నాడు. కానీ కొద్దిపాటి సిగ్గుతోటి తల ఉంచుకున్నాడా అన్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే హనుమ చేసిన పరాభవం వారు కలలో కూడా ఊహించలేనిది. అటువంటి ఒక పరాభవం జరుగుతుందని ఎప్పుడు అనుకోలేవాడు, జరిగింది. అందువల్ల కొంచెం సిగ్గుతోటి ఆ అవమాన భారాన్ని మోస్తున్నాడా అన్నట్టుగా కూర్చున్నాడు. అయితే సమర్థుడు కాబట్టి, రాజు వీరుడు కాబట్టి సభలో ఎలా మాట్లాడాలో మొదలుపెట్టాడు. తన మంత్రులతో అంటాడు, మీరందరూ సమర్థులయ్యా, తెలివైన వారు. నా హితము, మన అందరి హితము, లంకా నగరానికి ఏది హితము, ఇది ఆలోచన చేసి మనం ఏం చేయాలో నిర్ణయించండి అన్నాడు. వాడి సామాన్యుడు కదా రావణాసురుడు. ఇలా చెప్పాడు, మనం ఏం చేయాలో మీరు నిర్ణయించండి అన్నాడు. అనగానే సరే వాళ్ళు ముందు రావణాసురుడు నమస్కరించి మాట్లాడుతున్నారు. మహారాజా, మీరింత దీనంగా ఉండటం ఏంటి? మీకు పరాభవం అనేది లేదు అసలు. ఎందుకంటే మీ నాయకత్వంలో మనం దేవతల్ని, యక్షుల్ని, గంధర్వుల్ని ఇట్లా అందరినీ ఓడించాం. ఈ మానవ మాతృలు, వానరులు ఒక లెక్క అని చెప్పగానే ప్రభస్తుడు లేచి నిలబడ్డాడు. మంత్రి ప్రహస్తుడు మంత్రి, ఇప్పుడు సైన్యాధ్యక్షుడు. అతను లేచన్నాడు, నేను సైన్యాధ్యక్షుడి హోదాలో ఒక మాట చెప్తున్నాను, మనకి అపజయం అనేది లేదు. మరి హనుమంతుడు ఇంత విధ్వంసం చేశాడు కదా అంటే, మనం చాలా కాలం అయిపోయింది యుద్ధం చేసి. మనకు ఆ యుద్ధం చేయాల్సిన అవసరం ఈ మధ్యకాలంలో రాలా. కాబట్టి కొద్దిగా ఏమరపాటుతో ఉన్నాం, అంటే సంసిద్ధంగా లేవు. అలాంటి స్థితిలో ఉన్నాం కాబట్టి మనల్ని కొంత దెబ్బతీసి వెళ్ళాడు. కానీ ఒకసారి మనం మన పూర్తి స్థాయిలో, పూర్తి సామర్థ్యంతో యుద్ధం మొదలు పెడితే రాముడు గాని, లక్ష్మణుడు గాని, ఈ వానర మూకలు గాని మనకి లేవే కాదు అన్నట్టుగా మాట్లాడాడు. ఎప్పుడైతే ఇలా అన్నాడో ఇహో ఆవేశం వచ్చేసింది. రాక్షసులు అంటేనే ఆవేశప్రధానమైనటువంటి జీవుడు. వాడు లేచాడు. ఆ దుర్ముఖుడని వాడు నికుంభుడు. ఈ నికుంభుడు అన్నవాడు కుంభకర్ణుడు కొడుకు. ఇలా ఒక్కొక్కరు లేచి ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ చర్చలు, నేను ఇద్దరితో చర్చలు అక్కర్లేదు, నేను ఒక్కడిని చాలు, వెళ్ళి వారందరినీ నాశనం చేసి వచ్చేస్తాను అని ఒక్కొక్కడు చేస్తున్నాడు. ఈ పక్కన చేస్తున్నారు. అంతా నడిచింది.
ఈ హడావుడి జరుగుతుంటే విభీషణుడు ఆ సభలో ఉన్నాడు. ఆయన లేచాడు. లేచి ఈ ఆవేశంతో మాట్లాడుతున్న రాక్షస వీరుల్ని వారించి తను మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి ఈ సంభాషణల్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే విభీషణుడు యొక్క వ్యక్తిత్వం ఏమిటి, ఇందులో మనకి చెప్పబడుతున్న రహస్యాలు, చాలా అందమైనటువంటి విషయాలు పెద్దలు చెప్పారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ఎంత స్పష్టంగా చెప్పాడు, ఎంత వివరంగా చెప్పాడు, స్పష్టంగా చెప్పవలసిన హితవాక్యాలను ఎలా చెప్పాడో పరిశీలించాల్సిన అవసరం ఉంది మనం. విభీషణుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. మీరంతా ఆవేశంలో మాట్లాడుతున్నారు, కానీ నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా ఆలోచించండి. అటుపక్క వానర సైన్యానికి నాయకత్వం వహించిన వాడు రామచంద్రుడు. ఏమిటతను గొప్ప అంటారేమో, అతని లక్షణాలు చెప్తాను వినండి. అతడు అప్రమత్తుడు, అంటే ఏమరపాటు లేనివాడు. అంతేకాదు రోషాది వికారాలు ఏవి అతని దగ్గర లేవు. అంటే అవన్నీ మన దగ్గర ఉన్నాయి, ఇప్పుడు చూసాం కదా. ఇప్పుడు అలాంటి వాడు సమస్తమైన సైన్యంతో వచ్చాడు. అంటే సహజంగానే పరాక్రమవంతుడు, యుద్ధ సన్నద్ధుడై వచ్చాడు. ఇంకా హనుమంతుడు వచ్చి చేసినటువంటి విధ్వంసం చిన్నదేమీ కాదు. మన వైపు సైన్యాలు ఉన్నాయి అంటున్నాం, కానీ అటువైపు ఉన్న సైన్యం కూడా తక్కువేమీ కాదు. ఆయన కూడా స్టడీ చేసి వచ్చాడు. వాళ్ళనేదో మీరు కోతి మూకలుగా తక్కువ చేసి చూడటం కుదరదు. ఎందుకంటే వారిలో మహాబలవంతులు, వీరులు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ ఒకవైపు అయితే, ఒక్క మాట చెప్తాను వినండి మీరు. ఇప్పుడు ఈ సందర్భంలో తప్పు మన వైపు ఉంది. రామచంద్రుడి భార్యని మన మహారాజు గారిని అపహరించి తెచ్చాడు. అందువల్ల ఇంత యుద్ధం జరగబోతోంది. ఇంతకుముందు జనస్థానంలో జరిగిన విషయాన్ని కూడా చూస్తే రాముడి మీదకి కరదూషణాదులు యుద్ధానికి వెళ్ళారు. తన మీద యుద్ధానికి వచ్చిన వారిని ఆ యుద్ధంలో ఆయన నాశనం చేసేశాడు. కాబట్టి అక్కడ ఆయన దోషమే లేదు. శూర్పణఖ విషయం కూడా అంతే. ఆమె వెళ్ళి అవమానాన్ని కొని తెచ్చుకుంది తప్ప వారంతట వారు వచ్చి ఆమెను చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా రాముడి దోషమే ఉంది. తనంతట తానుగా మన మీదకి దండెత్తి వచ్చి మనని బాధించడానికి ఆయన ఏం పూనుకోవడం లేదు. మనం చేసిన పనికి ప్రతిస్పందనగా యుద్ధానికి వచ్చాడు. తన భార్యను తాను రక్షించుకోవడానికి వచ్చాడు ఆయన. మరి మన రాక్షస రాజు చేసినటువంటి పని ఏమిటి? పరస్త్రీని అపహరించాడు. సామాన్యమైన దోషం అది. ఆయుష్యుల్ని దెబ్బతీసే పని, సంపదల్ని దెబ్బతీస్తుంది. అటువంటి పనిని మన రాజుగారు చేశాడు. ఈరోజు రాముని సైన్యాలు లంక వద్దకు వస్తున్నాయి కాబట్టి భయం కలిగింది, ముప్పు కలిగింది అలా అనుకుంటున్నారా? సీతమ్మను అపహరించిన రోజే మనకి ఆపద సిద్ధంగా ఉంది. ఆలస్యం చేయకుండా సీతాదేవిని రామునికి అప్పచెప్పేస్తే ఈ యుద్ధ ప్రమాదాన్ని నివారించే వాళ్ళం అవుతాము. చాలా గట్టిగా స్పష్టంగా అన్నగారు ఎదురుగా నిలబడి ఆయనకి నమస్కరించి మరీ చెప్తున్నాడు. అంటే చూడటానికి వినయంగా నిలబడున్నాడు, చెప్పిన మాటలు మాత్రం గట్టిగా ఉన్నాయి. ఇలా చెప్పి, ఓ రాజా, ఇప్పటికైనా సీతమ్మను తీసుకెళ్లి రామచంద్రమూర్తికి అప్పచెప్పాయి. అది ఒక్కటే మనకి క్షేమకరమైన దారి. చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు. ఎక్కడ తడుకోలేదు, ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పాడు. మోస్ట్ లాజికల్ టాక్. ఇలా విభీషణుడు సభలో మాట్లాడుతున్న మాటల్ని అందరూ విన్నారు. నిశ్శబ్దమైపోయింది సభ. రావణుడు ఏం చెప్తాడా అని అందరూ ఆయన వైపు చూస్తూ ఉండిపోయారు. రావణాసుడు కూడా కొద్దిసేపు మౌనంగా ఉండి లేచి నిలబడి ఇప్పటితో ఈ సభ ముగిసింది అని ప్రకటించి అంతఃపురంలో వెళ్ళిపోయాడు. అలా అర్థాంతరంగా సభ ముగిసిపోయింది. ఆ రాత్రి అలా గడిచింది. తెల్లవారుగానే సంధ్యా సమయంలోనే విభీషణుడు లేచి స్నానాధికారి పూర్తి చేసుకుని సంధ్యావందనం చేసుకుని అన్నగారిని అంటే రావణాసురుడిని కలుద్దామని ఆయన భవనానికి చేరుకున్నాడు. ఈయన వెళ్ళేసరికే అప్పటికే రావణాసురుడు తన అంతరంగికులైనటువంటి మంత్రులతో కూర్చుని మంత్రాలు చేస్తున్నాడు. చేరుకున్నాడు విభీషణుడు. ముందుగా రావణాసురుడికి నమస్కరించి అంటున్నాడు, అన్నా, ఇప్పుడు నీతో ఏకాంతంగా కొన్ని విషయాలు చెప్పాలని ఇక్కడికి వచ్చాను.
ఇవి నిన్న నేను సభలో చెప్పలా, ఇప్పుడు నీకు చెప్దామని వచ్చా. నువ్వు సీతమ్మని అపహరించి తీసుకొచ్చేసిన రోజు నుంచి లంకా నగరంలో మనకి అనేకమైన అపశకునాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మన యజ్ఞవాటికల్లో అగ్ని కార్యం చేస్తుంటే ఆ అగ్నిలోంచి చిటపట రవ్వలు వస్తున్నాయి. ఇవన్నీ దుశ్శకునాలుగా చెప్తారు పెద్దలు. విపరీతమైన పొగలు కమ్మేస్తున్నాయి. యాగ ప్రారంభంలో అగ్నిని రగల్చటం కూడా కష్టమైపోతుంది. యాగాగ్ని కదా అది, ఏదో మామూలుగా నిప్పుల్లో తీసుకెళ్లి నెయ్యి పోయటం కాదు. అలా చేస్తే దోషం కూడా. అక్కడ అగ్ని రగిల్చిన తీరులోనే మంత్రంతో సృష్టించబడ్డ అగ్ని అది. దాన్ని రగల్చడం కష్టమైపోతుంది. వంటశాలల్లో, హోమశాలల్లో పాములు తిరుగుతున్నాయి. దైవ కార్యాలకు ఉపయోగించే ద్రవ్యాలు తీసుకొస్తే వాటికి చీమలు పట్టేస్తున్నాయి. మన గోశాలల్లోని గోవులు పాలివ్వటం మానేశాయ్యా. గజాలు, అశ్వాలు దిగాలు పడి తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఉత్సాహం కనిపించట్లా వాటిలో. అవి సరిగ్గా ఆహారం కూడా తీసుకోవటంలా. ఆకాశంలో కాకులు మన రాజభవనాల చుట్టూ ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. అంతేకాదు గుంపులు గుంపులుగా గద్దలు తిరుగుతూ కనిపిస్తున్నాయి. తరచుగా ఈ మధ్య లంకా నగరం బయట ఉన్నటువంటి అడవుల్లోంచి నక్కలు మన నగర ద్వారాల దగ్గరికి వచ్చి సంధ్యా సమయాల్లో అశుభ సూచకంగా కూస్తున్నాయి, ఓడదబెడుతున్నాయి. అవన్నీ వినబడుతున్నాయి. ఇలాంటి అపశకునాలు కనిపిస్తున్నాయంటే ఏదో దుర్ఘటన జరగబోతోంది అనిపిస్తోంది. ఇవన్నీ ప్రమాదాన్ని సూచించటం మాత్రమే కాదు, మన తప్పుని సవరించుకోమని కూడా మనకి చెప్తున్నాయి, హెచ్చరిక చేస్తున్నాయి. ఇంతేకాదు, ఇలాంటి అపశకునాలన్నీ నాకు మాత్రమే కనిపిస్తున్నాయని నువ్వు అనుకోవద్దు. నీకు భయపడో, నీ ఎదురుగా చెప్పే సాహసం చెయ్యలేకో మన వాళ్ళెవరూ నీకు ఈ విషయాలు చెప్పటం లేదు. కానీ ఇవి అందరికీ తెలిసిన విషయాలే. ఇలా ఉంది పరిస్థితి బయట. నా మాటలు నువ్వు వినదలుచుకుంటే, నా మాటలు నీకు నచ్చుతాయని అనుకుంటే ఒకే ఒక్క పరిష్కారం ఉందయ్యా. ఆలస్యం చేయకుండా సీతమ్మను తీసుకెళ్లి రామచంద్రమూర్తిగా అప్పచెప్పటమే. ఇది నా అభిప్రాయం. ఇక తర్వాత నిర్ణయం నీదే అని చెప్పాడు. నిన్ను సభలో ఎంత ప్రయత్నం చేశాడో ఇక్కడికి వచ్చి మరిన్ని వాక్యాలతోటి, మరిన్ని అంశాలతోటి విషయాన్ని రావణాసుడి ముందు ఉంచాడు. ఇది నా అభిప్రాయం, నిర్ణయం నీదే అని చెప్పాడు. ఈ మాటలన్నీ కూడా శ్రద్ధగా మౌనంగా విన్నాడు రావణాసురుడు. విభీషణుడు చెప్పడం పూర్తయ్యాక కొద్దిసేపు మౌనంగా ఉండి చెప్పడం మొదలుపెట్టాడు. నాకే అపశకునాలు కనిపించటం లేదయ్యా, నాకేం భయం లేదు. రాముడిక్కడికి వచ్చి సీతను తీసుకెళ్ళటం అసాధ్యం. మొత్తం దేవతలందరితో కలిసి వచ్చినా రాముడు నన్ను ఏమీ చేయలేడు. కాబట్టి నువ్వు నీ మాటలాపి ఇక్కడి నుంచి బయలుదేరు అని పంపించేశాడు విభీషణుడిని. తల తెచ్చుకుని బయటకు వచ్చేశాడు విభీషణుడు. వెంటనే రావణాసురుడు తన మంత్రులందరికీ సభా మందిరానికి రమ్మని కబురు చేశాడు. అక్కడ సభా సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులందరికీ కబురు వెళ్ళింది. అందులో పాల్గొనడానికి విభీషణుడికి కూడా కబురు వెళ్ళింది. ఆయన కూడా ప్రధానమైన వాడే కదా, ఆయన కూడా వెళ్ళాడు. ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు. రావణాసురుడు మొదలుపెట్టాడు. నిన్న కొంత చర్చ తర్వాత మనం సభ ముగించేశాం. ఇప్పుడు చెప్పండి, మీ అభిప్రాయాలు ధైర్యంగా వెల్లడించండి అన్నాడు. అని గృహస్థుడి వైపు తిరిగి, నువ్వు వెంటనే నగరం లోపల బయట కూడా రక్షణ వ్యవస్థని కట్టుదిట్టం చేయాలి. ఇదివరకు ఉన్నది సరిపోదు. ఇప్పుడు ప్రత్యేకంగా సేనలతోటి, యోధులతోటి రక్షణని పెంచాలి అనగానే గృహస్థుడు చెప్పాడు, ఇప్పటికే ఏర్పాట్లు నీ చేస్తున్నాను మహారాజా, ఇంకేమన్నా చేయాలేమో చెప్పండి అని. అప్పుడు సభలో కూర్చున్నటువంటి కుంభకర్ణుడు లేచాడు. ఒక కోపంతో ఊగిపోతున్నాడు అతను కూడా. రావణాసురుడు వంక చూస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు. అన్నా, ఇప్పుడు ఇలా పిలిచి మమ్మల్ని సలహా అడుగుతున్నావు. సీతమ్మని తెచ్చే ముందే మమ్మల్ని అడిగి ఉండాల్సింది కదా. పని చేసే ముందు సంప్రదించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అన్నాడు. ఒక రకంగా విభీషణుడు ఏం చెప్పాడు, కుంభకర్ణుడు అదే చెప్పాడు. అయితే
మనకి నచ్చిన వాళ్ళు చెప్తే అది ఆ మాట ఒకలా వినిపిస్తుంది, నచ్చని వాడు చెప్తే అదే మాట ఇంకోలా వినిపిస్తుంది. మంచి చెప్పారా చెడు చెప్పారా అనే దానికన్నా మనకి నచ్చిన వాళ్ళు చెప్పారా లేదా అన్న దాని మీద ఆధారం. ఇది సహజంగా ఉండే బలహీనత రాక్షసుల్లో ప్రధానంగా ఉంటుంది. వాడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ధర్మ విరుద్ధమైన కర్మల్ని అనుచిత పద్ధతుల్లో ఆచరించటం వల్ల దుష్ఫలితాలు తప్పవు. అన్నా, నీలాంటి చపల చిత్తులు చేసే పనుల వల్ల అందరికీ హాని కలుగుతుంది. అసలు రాముడు ఇంతవరకు నిన్ను సంహరించకుండా ఉండటమే నీ అదృష్టము. వీడు కదా మాట్లాడుతున్నాడు అనుకుంటాం కదా. చూస్తున్నాం. నువ్వు చెప్పా, చెప్పిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఇవి చెప్పాడు, చెప్పిన తర్వాత సర్లే అయింది ఏదో అయింది. నేను నీతో పాటే, నువ్వు తప్పు చేసావు కదా దాన్ని నేను సవరిస్తా. ఇలాగా నేను నీ వెంట ఉంటే నువ్వు ఎవరికీ భయపడక్కలా. పడాలి. నేను ఒక్కడే వాళ్ళందరినీ సంహరించేస్తాను. అసలు నా శరీరం చూడు ఉంటుందో, నా ఆయుధాలు ఇవేం సామాన్యమైనవి కాదు. వీటిని ఎవ్వరూ ఎదుర్కోలేరు. వీటితో రాముణ్ణి సునాయాసంగా సంహరిస్తాను అన్నాడు కుంభకర్ణుడు. అంటే మంచిగా చెప్పటం మొదలుపెట్టాడు, కానీ అహంకారంతో మాట్లాడిన మాటలు ఇట్లా మూసాయి. అయితే ఈ మాటలు విన్న రావణాసుడికి తీవ్రంగా ఆగ్రహం కలిగింది. ఎందుకంటే కుంభకర్ణుడు తర్వాత నేను సాయం చేస్తాను అన్నాడు, కానీ ముందు నువ్వు తప్పు చేశావన్నాడుగా, అది నచ్చలా వచ్చింది. రావణుడి కోపం చూసి మహాపార్శ్వుడు అనేటువంటి ఒక రాక్షసుడు వాడన్నాడు, మహారాజా అసలు నాకేమనిపిస్తోందంటే నువ్వు సీతను తెచ్చి అశోకవనంలో ఉంచావు, కానీ ఆమెను బలాత్కరించుంటే సమస్య ఉండేది కాదు. ఇప్పటికైనా పని చేయి అని ప్రోత్సహించాడు. అంతటి దుర్మార్గుడు వాడు. వాడు ప్రోత్సహించాడు. ఆ మాటలు విన్న రావణాసురుడు ఒక్క నిమిషం మౌనం వహించి వాడు చెప్తున్నాడు, మహాపార్శ్వ, ఇంతవరకు మీకెవరికి చెప్పని ఒక రహస్యాన్ని ఇప్పుడు చెప్తాను. చాలా కాలం క్రితం నేను ఒక అప్సర స్త్రీని బలాత్కరించాను. ఆవిడ చాలా దుఃఖించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంది. అప్పుడు బ్రహ్మదేవుడు నాకు ఒక శాపం ఇచ్చాడు. ఈసారి నుంచి నీవు ఏ స్త్రీనైనా బలాత్కరించి వాళ్ళ జోలికి వెళ్ళినట్టయితే ఆ క్షణమే నీ శిరస్సు 1000 ముక్కలవుతుంది అని శాపం పెట్టాడు. ఆ శాపం ఉండటం వల్ల నేను సీత జోలికి వెళ్ళలేదు. ఇది రావణాసురుడి వ్యక్తిత్వం. ఈ రోజు మనం బయట వింటున్న కథలు, రావణాసురుడు గొప్పవాడు, వాడి వారసును అంటున్న వాడు దేనికి వారసును చూసుకోవాలి. అంతటి నీచుడు వాడు. ఇదంతా చెప్పాక విభీషణుడు మళ్ళీ చెప్పాడు, అన్నా, ఇప్పుడు నీ ఎదురుకుండా బేరాలు పలుకుతున్న ఈ రాక్షసులందరూ రాముని బాణాల ముందు నిలబడలేరు. కేవలం వాళ్ళు మాత్రమే కాదు, మన దగ్గర ఉన్న రాక్షస నాయకులు ఎవరు, చివరికి కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, నీతో సహా ఎవ్వరూ రాముని ముందు నిలిచి గెలవటం అసాధ్యం. స్పష్టంగా చెప్పాడు కదా. ఎట్లా భయపడలా, తడుకోలా, ఏం చెప్పాలో దాన్ని చెప్తూనే ఉన్నాడు. ప్రహస్తుడు వంక తిరిగి అన్నాడు, అయినా ప్రహస్త, మీరందరూ ఎందుకు మా అన్నగారిని రెచ్చగొడుతున్నారు? మీ బలాలు మీకు తెలీదా? నేను మా అన్నగారి క్షేమాన్ని ఎప్పుడూ కోరుకునేవాడిని. ఆయన మంచి కోసం ఏది సత్యమో అది చెప్తున్నాను. మీరందరూ అతనికి మిత్రులుగా నటిస్తున్న శత్రువులు. లేకపోతే లేని బల ప్రదర్శన చెయ్యాలని మీరు పేరాలు పలుకుతున్నారు. నిజానికి మీరు అతనికి హితులైతే రావణాసురుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి లాగాల్సిన మీరు అతన్ని రెచ్చగొడుతున్నారు అని చెప్పాడు. ఈ మాట వినగానే సభలో కూర్చున్న ఇంద్రజిత్తు లేచాడు. రావణాసురుడు కొడుకు కదా వాడు. వాడు లేచాడు, గట్టిగా నవ్వి వాడు అంటాడు, ఈయన మా పినతండ్రి గారు. పినతండ్రి అంటే ఉన్నవాళ్ళలో చిన్నవాడు కదా. మనలాంటి వీరుల మధ్య వీరుడై అంటే పిరికివాడిలాగా మాట్లాడుతున్నాడు మా పినతండ్రి గారు. ఇతడు బలంలో కానీ, పరాక్రమంలో కానీ, తేజస్సులో కానీ, శౌర్యంలో కానీ అన్నింటిలోనూ కనిష్ఠుడే. ఇలాంటి వాడిని మన కులంలో కలిపి ఉంచుకోవటమే పెద్ద దోషం.
నిజానికి అటువైపు ఉన్న వాళ్ళు సామాన్యమైన మానవులు మరియు వానరులు. మరి మేము దేవతల్నే జయించిన మహావీరులం. ఈయన వాళ్ళని చూసి భయపడమంటున్నాడు అంటూ చాలా హేళనగా మాట్లాడాడు. కుర్రాడైన ఇంద్రజిత్ అలా మాట్లాడేసరికి విభీషణుడికి కోపం వచ్చింది. వెంటనే అంటే, నువ్వెవడు మధ్యలో మాట్లాడటానికి? నువ్వు చిన్నపిల్లాడివి. నోటి తొందరతో మధ్యలో కల్పించుకుని మాట్లాడకు. నీ బుద్ధితో పండలేదు. నువ్వు మాట్లాడుతున్న మాటలన్నీ ఆత్మ వినాశనానికి దారితీస్తాయి. నువ్వు కూడా కొడుకు రూపంలో ఉన్న పెద్ద శత్రువు మా అన్నగారికి. అసలు నీలాంటి కుర్రాన్ని సమావేశాలకు పిలవటమే తప్పు. నువ్వు మీ నాన్నగారి వినాశనం కోరుతున్నావు. గట్టిగా చెవాట్లు పెట్టాడు. అంటే విభీషణుడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడో చూసారా? తగ్గలేదు. ఎక్కడ పోలే నాకెందుకు అనేది లేదు. స్పష్టంగా చెప్పవలసిన మాటలు చెప్పేస్తున్నాడు. ఎప్పుడైతే కొడుకుని మందలించాడో ఈయనకి కోపం ఆగల. పెద్ద ఆయనకి, రావణాసురుడికి కోపం తెచ్చుకుని మాట్లాడుతూ ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఎలాంటి వాడి మనసైనా కష్టపడే మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. రావణాసురుడు అంటున్నాడు, ఏ వంశంలో అయినా దాయాదులతోటే ప్రమాదమయ్యా. వాళ్ళు మన గొప్పతనాన్ని చూసి వారవలేరు. ఇలాంటి వాళ్ళతో కలిసి బతకటం అంటే ఏమిటి చెప్పనా? ఒక విష సర్పాన్ని తెచ్చి పక్కలో పెట్టుకున్నట్టు. ఇప్పుడు కూడా ఈ దాయాది నా పట్ల అసూయతో ప్రవర్తిస్తున్నాడు. పైగా అవమానం చేస్తున్నాడు. చూసారా? మన మధ్య ఎంత పరాక్రమం, ఎంత శౌర్యం ఉన్నా దాయాదులు మనల్ని ఇలా అవమానిస్తూనే ఉంటారు. కష్టకాలం వచ్చిందంటే వీరు మనల్ని మరింత సూటిపోటి మాటలతో గుచ్చి చంపుతారు, అవమానిస్తారు. వస్తున్న శత్రు సైన్యాలను ఎలా నిర్వహించాలి అని మనం సమావేశం పెట్టుకుంటే దానికి తగ్గట్టు సలహాలు ఇవ్వడం మానేసి మనల్ని అవమానించటమే లక్ష్యంగా పెట్టుకు మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇలాంటి మాటలు వేరే ఎవరైనా నా ఎదురుకుండా మాట్లాడుంటే ఈ పాటికి సంహరించుండేవాడిని అని విభీషణుడికి తిరిగి, నాకు తోడబుట్టినవాడిగా నా వంశంలో పుట్టావు కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. మా కులంలో చెడబుట్టావు నువ్వు, నా కళ్ళ ముందు నుంచి పో అని చాలా అవమానకరంగా మాట్లాడాడు. ఈ నిందా వాక్యాలన్నీ విన్నాడు విభీషణుడు. అర్థమైంది, ఇంకా తనకి ఇక్కడ స్థానం లేదు తెలిసిపోయింది. వెంటనే అన్నగారికి నమస్కరించి తనతో పాటు నలుగురు మంత్రులు, వాడు కూడా మంత్రులు కూడా బయలుదేరారు. అక్కడి నుంచి బయలుదేరుతూ అన్నగారికి చివరి మాట చెప్పాడు. అన్న, నేను నీ మంచి కోరి చెప్పిన మాటలు నీకు నచ్చటం లేదు. బాలుడైన ఇంద్రజిత్తు సభలో నన్ను అవమానకరంగా మాట్లాడుతుంటే అతన్ని నివారించాల్సింది పోయి నన్ను నిండు సభలో అవమానిస్తున్నావు అన్నాడుగా. ఇంకోరెవడమైతే అని ఈయన కూడా చెప్పాడు, నువ్వు నాకు అన్నగారి స్థానంలో ఉన్నావు కాబట్టి నువ్వు మాట్లాడుతున్న అవమానకరమైన మాటల్ని సహించి ఊరుకుంటున్నాను. నువ్వు చేస్తున్న ఈ అధర్మ కార్యం పరస్త్రీని తీసుకొచ్చేయటం, మొత్తం రాక్షస కులానికి, లంకానగరానికి చేటు. దీన్ని నేను అంగీకరించలేను. నీ చుట్టూ ఇప్పుడు చేరిన వారందరూ నీ హితం కోరుకునేవారు కాదు, నీ భజన చేస్తున్నారు. ఏమైనా సరే హితమైన విషయాన్నే చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు. తగలబడుతున్న ఇంటిని రక్షించడానికి, మంటలు ఆర్పడానికి ఎంత ప్రయత్నం చేస్తారో అంత ప్రయత్నం నేను చేశాను, ఫలించటం లేదు. నువ్వు అధర్మపరమైన కార్యం మొదలుపెట్టినప్పుడే, సీతాదేవిని తీసుకురావాలి అని నిర్ణయించుకున్నప్పుడే అగ్ని రాజుకుంది. అది పెరిగిపోతూ తగలబడుతుంటే నీకు తెలియటం లేదు. నేను దాన్ని ఆర్పుదామని చేసిన ప్రయత్నాన్ని నువ్వు దెబ్బతీస్తున్నావు. నాకు ఇంక వేరే మార్గం లేదు. తగలబడుతున్న ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. అదొక్కటే నాకు మిగిలిన దారి. అందుకే నేను నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. జ్వలిస్తున్న రామబాణానికి గురై నువ్వు తగలబట్టం చూడటం నాకు ఇష్టం లేదన్నా. ఇంక నేను బయలుదేరుతాను. నా చివరి మాట ఒక్కటే, నిన్ను నువ్వు రక్షించుకో. మన రాక్షస వంశాన్ని, లంకా నగరాన్ని రక్షించు. నీకు స్వస్తి కలుగు కాక, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి నమస్కారం పెట్టి ఆకాశ మార్గంలోకి వెళ్ళి రాముడు ఉన్న సముద్రం తీరం వైపు ఆ దిక్కుగా బయలుదేరి ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు.
విభీషణుడి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలన చేస్తే అన్నగారు చేసింది అధర్మం అని గుర్తించాడు. మొట్టమొదట అనేక రకాలుగా చెప్పి చూశాడు. మంచిగా చెప్పాడు, ధర్మ సూత్రాలు నీతి సూత్రాలు చెప్పాడు, గట్టిగా చెప్పాడు, బెదిరించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరికి తిరస్కరణకు గురయ్యాడు, అవమానానికి గురయ్యాడు. అందువల్ల అధర్మపరుడైన అన్నగారిని వదిలి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్తున్నాడు. దీనిని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేక విభీషణుడిని విమర్శించిన వారు ఉన్నారు. రాజ్యాధికారం కోసం చేశాడు, ఇలాంటి మాటలు మాట్లాడాడు. నిజానికి కొంచెం ఆలోచిస్తే అదే నిజమైతే బహుశా యుద్ధం చేయమని ప్రేరేపించేవాడు తప్ప ఆపేవాడు కాదేమో. ఎందుకంటే అన్నకి పట్టే దుర్గతేమిటో తెలిసినవాడు కాబట్టి ఆ తదనంతరం తనకే దక్కుతుంది రాజ్యం అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే అధర్మపరుడికి విజయము దక్కదు. ఇది స్టాండర్డ్ రూల్, ఎవరికి ఎక్సెప్షన్ లేదు. రాజ్యం కోరితే అలాంటి ప్రయత్నం చేసుకునేవాడు. అది కాదు, స్పష్టంగా అధర్మం జరుగుతున్నప్పుడు అడ్డుకుందామని చూశాడు. సర్వశక్తులా ప్రయత్నించాడు. విఫలమైనప్పుడు అధర్మానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇది విభీషణుడి యొక్క కథలో మనం స్వీకరించవలసిన సందేశం అని చెప్తున్నారు పెద్దలు. అలా ఆకాశ మార్గాన బయలుదేరి విభీషణుడు రాముడు, సుగ్రీవుడు, మిగిలిన వానరులందరూ ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు. విభీషణుని కింద నుంచి చూసేశారు సుగ్రీవాదులు. అప్పటికే కొంతమంది వానరులు అయితే ఆయుధాలు చేతిలోకి తీసుకుని నిలబడిపోయారు. అతను ఎవరా అని జాగ్రత్తగా పరిశీలనగా చూస్తున్నారు. వచ్చి నిలబట్ట విభీషణుడు మాట్లాడుతున్నాడు. అందరికి వినిపించేలా గట్టిగా చెప్తున్నాడు ఆకాశంలోంచే. రావణుడు అనేటువంటి ఒక రాక్షసుడు సీతమ్మని అపహరించాడు. ఆయన మా అన్నగారే. నేను ఎన్ని విధాలు చెప్పి చూసినా మా అన్న తన అధర్మ మార్గాన్ని వదలటానికి ఇష్టపడటం లేదు. ఇంకా వేరే దారి లేక ధర్మపరుడైనటువంటి రామచంద్రమూర్తిని ఆశ్రయించి వచ్చేశాను. నేను నావైన సమస్తాన్ని లంకానగరంలో వదిలిపెట్టేసి శ్రీరాముని శరణు కోరి వచ్చాను. కాబట్టి మీరందరూ నా మీద దయ ఉంచి సర్వలోక శరణ్యుడైన రామచంద్రమూర్తితో నా మాటను వినవించండి. విభీషణుడు శరణార్థి అయి వచ్చాడు అని చెప్పండి అని సుగ్రీవాదుల్ని ప్రార్థించాడు. ఇక్కడ శరణాగతి అన్న అంశం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఏదో కథలో జరిగిన ఒక భాగం కాదు. విభీషణ శరణాగతి సామాన్యమైన అంశం కాదు. మనకి పోతన గారి భాగవతంలో ఒక పద్యం ఉంది. తనువు మనువు విడిచి తనయుల చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి అన్యమెరుగక నన్ను ఆశ్రయించిన వారి విడువను ఎట్టివారినైనా అని పరమాత్మ చెప్పాడు అని ఒక అందమైన. శరణాగతి అనేది ఒకానొక ఉత్తమోత్తమైనటువంటి స్థితి. ఎందుకంటే ఈ విషయం కనుక మనం సరిగ్గా చెప్పుకోకపోతే, దీని మీద అవగాహన లేకపోతే, అదేంటండి పిల్లల్ని భార్యని వదిలేసి వచ్చేసాడు, అలా ఎలా వచ్చేస్తాడు అనేవాళ్ళు కొంతమంది, రాజ్యం కోసం అన్నగారికి అన్యాయం చేశాడు అనేవాళ్ళు కొంతమంది, ఇలా అసలు విభీషణుని అర్థం చేసుకోవటం కుదిరే పని కాదు. రెండో వైపు అసలు వాల్మీకి మహర్షి ఇక్కడ మనకి చెప్పదలుచుకున్న ప్రధానమైన శరణాగతి అనే ఒక ధర్మం యొక్క విలువను కూడా మనం మిస్ అయిపోతాం. ఇక్కడ సనాతన ధర్మంలో అనేక గొప్ప అద్భుతమైన అంశాల్లో ఒకటి శరణాగతి. మనకి సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. చాలా లోతైనటువంటి భావాన్ని చెప్పేటువంటి శ్లోకం ఇది. మొదటి 3 పాదాలు మనకి సులభంగానే అర్థమవుతాయి. త్యజేదేకం కులస్యార్థే, ఒకానొక సమూహం కోసము, ఒకానొక బృందం కోసము ఒకరిని త్యాగం చేయటం సరైనదే. ఎందుకంటే సమూహ ప్రయోజనం సాధించబడాలి కాబట్టి ఒకరిని త్యాగం చేయవచ్చు. గ్రామస్యార్థే కులం త్యజేత్, ఒకానొక గ్రామాన్ని కాపాడుకోవటం కోసం ఒక బృందాన్ని త్యాగం చేయటానికి చేస్తే తప్పు లేదు. గ్రామం జనపదస్యార్థే, ఒక
కానీ ఇంకా పెద్దదైనటువంటి బృందం, ఒక రాష్ట్రమో ఏదో మన మన భాషలో చెప్పుకుంటే, అటువంటి దాన్ని త్యాగం చేయటం కోసం, కాపాడుకోవటం కోసం మనల్ని త్యాగం చేస్తారు. ఇంతవరకు లాజికల్ గా కనిపిస్తూ చివర ఒక మాట చెప్పాడు, ఆత్మార్థే పృథివీం త్యజేత్. తన కోసము ప్రపంచాన్నే త్యాగం చేస్తాడు. ఏమిటిది అంటే, ఇక్కడ సామాన్యమైన జీవితం గడిపేటువంటి వారు చాలా మంది ఉంటారు. వారికి తన జీవితము అది బాగా సాగటము, దాంట్లో అనేక సుఖాలు ఇవన్నీ కోరుకోవటము, కుటుంబము, వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క మంచి చెడ్డలు, ఇవన్నీ జీవితంగా నడుస్తూ ఉంటాయి. 99.9 మంది ఇలా ఉంటారు. కానీ వీరికి భిన్నంగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు వాళ్ళు అంటే, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అన్న స్పృహలో ఉంటారు. వారి నిరంతరం అధ్యాసలో ఉంటారు. ఈ జీవుడికి ఆ పరమాత్మకి ఉన్నటువంటి విషయం మీదే నిరంతరం వాడి మనసులో ఆలోచన నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇది లోపల సాగుతున్న వారు క్రమక్రమంగా ఒక కొబ్బరి కురిడి లోపల ఎలాగ అది విడిపోయి ఆ మీకు కదులుతూ కనిపిస్తుందో అలా శరీరంలో ఉంటారు. కానీ వారు క్రమక్రమంగా ఈ శారీరకమైనటువంటి అనేక సంబంధాల పట్ల ఒక వైరాగ్యాన్ని కలిగి ఉంటారు. వారికి ఈశ్వరుడి పట్ల ఒక ఆశ్రయ బుద్ధి ఉంటుంది. దాన్నే శరణాగతి అంటారు. వారికి క్రమక్రమంగా జీవితం పట్ల ఉండే వ్యామోహం తగ్గుతుంది, బంధాలు తగ్గిపోతాయి, ఈశ్వరుడి వైపు దృష్టి పెరుగుతూ వెళ్తుంది. ఇది ఎలా సాగింది అన్న క్రమం కూడా ఒకసారి చూస్తే, విభీషణుడు రామచంద్రమూర్తిని గమనిస్తున్నాడు. రామచంద్రమూర్తిని గమనిస్తున్నాడు అనటానికి ఒకానొక ఉదాహరణ ఏంటంటే, సీతమ్మ దగ్గరికి లంకలో ఉన్నప్పుడు భార్యని పంపిస్తాడు ఆయన. ఇది వాల్మీకి కొంత సూచనగా చెప్పాడు, మిగతా పురాణాల్లో కూడా కనబడుతూ ఉంటుంది. అంటే ధర్మమేదో, ధర్మమూర్తి ఎవరో, వచ్చిన వాడు ఎలాంటి వాడో రామచంద్రుడు, ఈ విషయాల పట్ల అవగాహన కలిగి ఉన్న వాళ్ళలో భీషణుడు కూడా ఒక ముఖ్యుడు. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ 99.9% కాకుండా మిగిలిన వారిలో వారి పని ఏమిటి? ఈశ్వరుడి కోసమే వెతుకులాట. ఎందందు వెతకి చూచినా అని చెప్పారు కదా. ఆ వెతకటం అంటే ఇది. పరమాత్మ వచ్చాడు నా కోసము అది గుర్తించగలిగిన ఒక స్థితి ఉంటుంది. ఒక మహాత్ముడు గురువుగా వస్తే గుర్తుపట్టగలగటం ఈ సమాజంలో ఎన్ని ఉదాహరణలు మనం చూడలేదు. తత్వ సాంప్రదాయంలో కనబడుతుంది అనేక చోట్ల. ఆయన్ని చూడగానే ఈయన నా గురువు అని సరెండర్ అయిపోతాడు. ఇటువంటి ఒకానొక స్థితి గురించి మనకి పరిచయం చేస్తున్నాడు విభీషణుడి రూపంలో వాల్మీకి మహర్షి. ఇది సామాన్యమైన అంశం కాదు. దీని పట్ల లోతైన అవగాహన పెంచుకున్న కొద్దీ విభీషణ శరణాగతి యొక్క లోతు మనకే అర్థమవుతుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, వారు వైరాగ్యాన్ని ఎంత స్థితిలో ఉంచుకుంటారంటే, ఒక్క క్షణం చాలు వారికి అన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. సమాజంలో బతికినంత కాలం వారు ఒక బాధ్యతగా కుటుంబ సంబంధాలన్నిటినీ నిర్వహిస్తారు. ఎంతమంది సాధు సంతులు అలా ఉన్నారో, ఎంతమంది మహాత్ములు ఈ దేశంలో పుట్టారో. సమాజం కోసము ఆలోచించేటువంటి ఒక లక్షణం ఉన్న స్థితి లోపల వైరాగ్యాన్ని నింపుతుంది. దీనివల్ల వారికి ఇప్పుడు మనం కథలో తీసుకుంటే, విభీషణుడికి రామచంద్రమూర్తి పట్ల ఉన్నది, నన్ను కాపాడేవాడు, ఇక్కడ కాకపోతే అక్కడ ఉంటాను, ఏదో షెల్టర్ కావాలి, ఇలాంటి వ్యవహారము కానే కాదు. విభీషణుడు సామాన్యుడు కాదు, మహాతపస్వి. ఎంతటి వాడంటే, ముగ్గురు అన్నదమ్ములు తపస్సులు చేసుకున్నప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షమైతే, మొదట వారిద్దరు రావణాసురుడు కుంభకర్ణుడు తపస్సు చేస్తుంటే దేవతలు కంగారు పడ్డారు. ఇంత దుర్మార్గులు తపస్సు చేస్తున్నారని. విభీషణుడు తపస్సు చేస్తుంటే బ్రహ్మగారు వచ్చాడు. వస్తే ఈయన ఒకటే అడిగాడు, స్వామి, నిరంతరము నా మనసు ధర్మమునందే ఉండుగాక, ధర్మము తప్ప మరొకటి నా మనసులో ప్రవేశించకుండా ఉండునుగాక.
ఎంత ఆనందపడ్డాడంటే ఆ మాట విని బ్రహ్మగారు, ఆయన నువ్వు అడగలేదు కానీ నీకు చిరంజీవిగా ఉండేటువంటి వరం ఇస్తున్నాను అని చెప్పాడు. అది పెద్దలు అందుకు సంతోషిస్తారు, మహాత్ములు దేవతలు అలా అడిగినందుకు. అట్లాంటి వాడు విభీషణుడు. ఏమంటున్నాడు ఇప్పుడు రామచంద్రమూర్తి, ఆయనకి ఏదో ఇక్కడ కాకపోతే అక్కడ ఉండే షెల్టర్ కాదు. అందుకే ఆయన అన్న మాటల్లో కూడా సర్వలోక శరణ్యుడైనటువంటి రామచంద్రమూర్తి, ఆయన దగ్గరికి వచ్చానని చెప్పండి. ఈ మాట నేను ఎరుకుతో మాట్లాడుతున్నానని చెప్పాడు. ఆ మాటే వాళ్ళు చెప్పారు. రామచంద్రుడికి అర్థమైపోయింది, వచ్చిన వాడు నన్ను శరణు వేడి వచ్చాడు. పరమాత్మతో మనకు ఉండవలసినటువంటి రిలేషన్ ఇది. వాడు నా గూర్చి రక్షించవలయువాడు అంటాడు భాగవతంలో. అలాంటి వాడిని కాపాడుకుని తీరతాడు. ఇప్పుడు రామచంద్రమూర్తి కూడా అలాంటి ఒక అద్భుతమైన ప్రామిస్ చేయబోతున్నాడు. కాబట్టి శరణాగతి అంటే అన్నగారు తిట్టాడు కాబట్టి అవమానాన్ని భరించలేక ఇంకొక చోటకి చేరినంత చిన్న వ్యవహారంగా చూస్తున్నామంటే దానిలో ఉన్న పూర్తి సారాన్ని మనం అందుకోలేకపోయామని అర్థం. రామచంద్రుడి యొక్క అవతారం, రాముడి యొక్క అవతారము ఇలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం వచ్చింది. పెద్దలు ఎంత గొప్పగా చెప్పారంటే, రావణాసురుడిని చంపడానికి ఇంత కథ ఎందుకయ్యా రాముడికి? అది ప్రధాన ప్రయోజనం కాదు, అది ఆనుషంగికమైనటువంటి ప్రయోజనం. ఓన్లీ అది ఒక బై ప్రోడక్ట్ అంతే. రామావతారంలో రావణాసురుడిని కూడా చంపాడు అంతే. మరి ఎందుకు వచ్చాడు? తన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళకి దర్శనం ఇవ్వాలి. ఈ విషయం మీరు ఇప్పుడు రామకథ అంతా మనం చెప్పుకున్న తీరులో చూసుకుంటూ వస్తే ఒక్కొక్క మహర్షి దగ్గరికి ఆయన వెతుక్కుంటూ వెళ్ళి వారికి ఆశ్రయం ఇచ్చాడు, వారిని తనలోకి తీసుకున్నాడు. జటాయువు ఇట్లా ఎంతమంది విషయంలో రామచంద్రమూర్తిని ఈ కోణంలోంచి పరిశీలన చేస్తే భక్తుల యొక్క మానసిక స్థితి తెలుస్తుంది. భారతదేశంలో ఎలాంటి వారు పుట్టారు, ఎలాంటి అద్భుతమైనటువంటి స్థితిని పొందారు. శరణాగతి పొందటం అన్నది సామాన్యమైన విషయం కాదు. సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట చెప్తారు, జీవితం తదధీన వృత్తిగా సాగాలి అంటారు. ఈశ్వర, నువ్వు నన్ను తయారు చేసావయ్యా, నీది కానిది ఏముందని నీకు ఇస్తాను. నేను నీకు పూజ చెయ్యాలి, దండం పెట్టాలి, వాక్కులతో స్తుతించాలి, ఏది చెప్పు అన్నీ నువ్వు తయారు చేసినవే, నువ్వు చేసినవి నీకు ఇస్తున్నాను. కాబట్టి నేను చేయగలిగింది ఏమిటంటే నీకు అధీనుడనై బతుకుతాను. తదధీన వృత్తి, నా జీవితాన్ని క్షణక్షణం నువ్వే నడుపుతున్నావు. ఈ స్వభావం గురించి తెలుసుకుంటే, ఇలా జీవించవచ్చు అన్న ఒక అవగాహన మనకి ఉంటే శరణాగతి అంటే ఏమిటో తెలుస్తుంది. అట్లాంటి శరణవేడి వచ్చిన వాడు ఎలా ఉంటాడో విభీషణుడు చూపిస్తున్నాడు. పరమాత్మ చెప్పాడు కదా, తను ఎలా ఉంటాడంటే ఇప్పుడు తర్వాత చేసే ఒకసారి ఈశ్వర శరణాగతి దొరికిన తర్వాత ఏ పని ధర్మమో అది చేస్తారంతే, దాని ఫలితంతో కూడా వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. ఆ పని యొక్క మంచి చెడ్డలు, దాని యొక్క ఫలితాలు, వీటి మీద దృష్టి పెట్టి ఆలోచించి చేసే విషయం కాదు. పూర్తిగా మనస్సు ఈశ్వరుడి లగ్నం చేసేసి ఈశ్వర పాదాల సాక్షిగా జీవించేటువంటి ఒక స్వభావం. ధర్మాన్ని గుర్తించగలిగాడు కాబట్టి ఆ స్టెప్ అలా ఎక్కగలిగాడు విభీషణుడు. అలా వచ్చి రామచంద్రమూర్తిని ఆశ్రయించాడు. ఇది ప్రధానంగా విభీషణ శరణాగతిలో ఉన్నటువంటి రహస్యం. ఏమిటా రహస్యము? ఇలాంటి ఒక తత్వం ఉంటుంది ఈ ప్రపంచంలో, అలా ఉంటారు, వారిని సాధకులు అంటారు. వారు ధన్యులు, వారు మహాత్ములు, వారు సూర్యులు, వారు తీరులు అని పెద్దలు చెప్తున్నారు. భగవతులంతా భాగవతం అంటే భగవంతుడి భక్తుడి యొక్క కథ లాంటి కథలే చెప్పారు. భాగవతం అంతా ఒక శుకుడు, ఇలా ఎంతమంది కథలో మనం చెప్పుకోవచ్చు. అలా జీవించారండి. తామరాకు మీద నీటి బొట్టు అని చెప్తాం కదా, పద్మపత్రమివాంబస. జీవించే లక్షణమున్న జీవులు ఉన్న దేశం కాబట్టి భారతదేశం ధన్యం. అందువల్ల ఈ దేశం గొప్పది. అటువంటి ఒక స్థితి గురించి తెలిస్తే మాత్రమే విభీషణుడు అంటే ఏమిటో అర్థమవుతుంది, భాగవతంలో గోపికలు అంటే ఏమిటో తెలుస్తుంది. కాబట్టి విభీషణ శరణాగతిలో ఉన్న లోతు చాలా పెద్దది. కేవలం పైపైన మనకి చెప్పుకున్నట్టుగా రాజ్యం కావాలనుకుని వెళ్ళిపోయిన వాడుగా చూసామా, ఇంత అద్భుతమైన విషయాన్ని మనం మిస్ అయిపోతాం.
కాబట్టి ఇక్కడ అది చెప్తున్నాడు. అందుకే స్వామి అన్నాడు, తనువు మనువు విడిచి తనయల చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి అంత్యమెరుగక నన్ను ఆశ్రయించిన వారి విడువను ఎట్టి వారినైనా వాడెవడయ్యేది నేను వదిలిపెట్టనని చెప్పాడు. నాకు చెప్పినటువంటి ఇన్సూరెన్స్ అది. ఇప్పుడు ఈయన చెప్పిన మాటలు, విభీషణుడు చెప్తున్న ఈ మాటలన్నీ విని సుగ్రీవుడు వెంటనే రామలక్ష్మణ దగ్గరికి వెళ్ళాడు. దాంట్లో డెప్త్ ఎంత అందినాలో అంత అందింది. సుగ్రీవుడికి వెళ్ళాడు, వెళ్ళి వారికి చెప్పాడు. ఏమన్నాడు? రావణాసురుడు సోదరుడు వచ్చాడు, నిన్ను శరణ వేడుతున్నాడు. అంతవరకు చెప్పి, నాకు అభిప్రాయం ఉంది, అతనికి శరణం ఇవ్వద్దు సుమా, అతడు శత్రువుని సోదరుడు, గుర్తుపెట్టుకో, ఇది నా అభిప్రాయం అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు చెప్తాడు. సరే, వెంటనే రామచంద్రమూర్తి వెరీ డెమోక్రాటిక్, అందరినీ పిలిచాడు, ముఖ్యులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పమని చెప్పాడు. ఇది ఒక సిచ్యువేషను, ఆయన వచ్చాడు, అక్కడ నిలబడ్డాడు, వెయిట్ చేస్తున్నాడు, ఏం చేద్దాం మనం చెప్పండి అన్నాడు. వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అడిగిన రాముడు అడిగాడు అంటే మరి చెప్పాలిగా. కొంతమంది అన్నారు, వచ్చిన వాడి అంతరంగం ఏమిటో పరీక్షించాలి. అది పరీక్షించకుండా ఎలా నిర్ణయిస్తాం? ఏదో వచ్చాడు అడుగుతున్నాడు అంటే మనం ఎలా చేస్తాం? అలా కుదరదు. ఇంకో ఆయన అన్నాడు, మనం ముందుగా గూఢచారులను పంపించి అతనితో మాట్లాడించి అతని హృదయం ఏమిటో, అసలు ఇక్కడ ఏం జరిగిందో, ఎందుకు వచ్చాడో ఇవి తెలుసుకుని అప్పుడు నిర్ణయించాలి అని కొంతమంది చెప్పారు. ఇట్లా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. చెప్తుంటే అక్కడే ఉండి ఏమీ మాట్లాడకుండా అన్నీ వింటున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. గమనించాడు రావుడు. ఆయన వంక చూశాడు. నువ్వేం మాట్లాడటం లేదేం అన్నట్టుగా. అప్పుడు ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. అందరూ మాట్లాడుతున్నంతసేపు ఆయన మాట్లాడు. ఆయన ఒకసారి మాట్లాడిన తర్వాత ఇంకా మాట్లాడటానికి ఏమీ ఉండదు. అటువంటి వాగ్వితాంబరుడు అని మనం చెప్పుకున్న హనుమస్వామి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో హనుమస్వామి, వాల్మీకి ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఇక్కడ మనకి వాల్మీకి హనుమస్వామి మాట్లాడుతున్న దానికి కొన్ని ప్రత్యేకమైన విశేషణాలు వేశారు. ముందు హనుమంతుడికి 2 విశేషణాలు చెప్పారు, ఆయన మాట తీరికి 3 విశేషణాలు చెప్పారు. హనుమంతుడి గురించి చెప్తూ, ఎవరు మాట్లాడుతున్నారంటే మంత్రులందరిలోకి శ్రేష్ఠుడైన వాడు మాట్లాడుతున్నాడు. ఇది మొదటి విశేషణం. 2, సంస్కార సంపన్నుడైన హనుమంతుడు మాట్లాడుతున్నాడు. అంటే మంత్రులు అన్నవారే చాలా హైలీ క్వాలిటేటివ్, హైలీ ఎడ్యుకేటివ్ పర్సన్స్ కదా, వాళ్ళలోకే శ్రేష్ఠుడైన వాడు ఆయన మాట్లాడుతున్నాడు. స్వయంగా సంస్కార సంపన్నుడు, అన్ని సంస్కారాలు ఉన్నాయి. అంటే అనేక శాస్త్రాలను అధ్యయనం చేయటం వల్ల వచ్చిన సంస్కారం చేత ఆయన మాట్లాడుతున్నాడు. అందువల్ల ఆయన మాటలు ఎలా ఉంటాయి? మధురంగా ఉంటాయి, అర్థవంతంగా, చిక్కగా, అంటే అనవసరమైన మాటలు లేకుండా సంక్షిప్తంగా. మనం పెద్దవాళ్ళు చెప్తారు కదా, బ్రెవిటీ ఈజ్ ది సోల్ ఆఫ్ విట్ అని. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఎవరికంటే చెప్పడం రాని వాడికి. సంక్షిప్త సుందరంగా మాట్లాడటం, సులభంగా అర్థమయ్యేలా మాట్లాడటం, అలా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎవరు చెప్పారు? వాల్మీకి మహర్షి ఆయన హనుమస్వామి గారి గురించి, ఆయన మాట్లాడుతున్న మాటల గురించి మనకి ముందే చెప్పేశాడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూడండి అని మనం అర్థం పట్టుకోవడానికి వీలుగా ఇంత విశేషంగా చెప్పాడు. ఇప్పుడు అటువంటి హనుమస్వామి మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతంగా మాట్లాడారో వినండి. ఆయన అంటాడు, రామచంద్ర, నువ్వన్నీ తెలిసిన వాడివి, ప్రజ్ఞాశాలివి, సర్వసమర్థుడివి, అంతేకాదు వాక్ చాతుర్యం కలిగిన వాడివి. నువ్వు మాట్లాడటం ప్రారంభించావా, బృహస్పతి కూడా నీకు సాటిరాడు. మరి అటువంటి నీ ముందు నేను మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న కారణం ఏమిటో చెప్పనా? నా వాక్చాతుర్యాన్ని నీ ముందు ప్రదర్శించటం కోసం కాదు. మరి ఇంకేమిటి? ఎంతమంది మాట్లాడుతుంటే వాళ్ళతో పోటీ పట్టడానికి కాదు, లేకపోతే నేను బుద్ధిమంతుణ్ణి అనిపించుకోవాలనే స్వాభిమానంతోనూ కాదు. అసలు నేను ఈ మాటలతోటి ఏ ప్రయోజనాన్ని కూడా ఆశించటం లేదు. మీరు జాగ్రత్తగా చూడండి, హనుమంతుడి యొక్క వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. అలా ఉంటాడు కాబట్టే అద్భుతమైన మాటలు వచ్చాయి ఆయనకి. నేను ఈ మాటల ద్వారా ఏదో ప్రయోజనం సాధించుతాం అనుకోవటంలా, విషయం చెప్తున్నాను అంతే. ఇప్పుడు కేవలం మన ముందున్న కార్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మాట్లాడుతున్నాను.
ప్రయోజనం ఆశించకుండా మాట్లాడుతున్నాను అనడానికి అర్థం ఏమిటి అంటే, నాకేదో ఒక మోటివ్ లేదు. నేను ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ ఒపీనియన్ ఏం లేదు నా దగ్గర. నేను ఇలా అనేసుకుని దాన్ని ఏదో రకంగా మీ అందరి మీద రుద్దాలి అది లేదు. విషయాన్ని అనలైజ్ చేసి చెప్తున్నాను. అది దాని అర్థం. అంటే బయాస్డ్ ఒపీనియన్స్ లేవని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మన ముందున్న కార్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఇప్పటివరకు మన వాళ్ళు చాలా మంది మాట్లాడారు, చాలా సూచనలు చేశారు, బాగున్నాయి. కానీ అవన్నీ ఇప్పుడు నాకు సమంజసం కాదనిపిస్తోంది. ఎందుకంటే మనం ఎదుర్కొన్నా నిల్చున్న వాడిని పరీక్ష చేయడానికి గోడచారులు పంపిస్తే ఏం లాభం? ఇంక ఇతన్ని పరీక్ష చేయాలంటే నిర్ణయం కూడా జరిగే పని కాదు. ఇప్పుడు అది కుదరదు. పరీక్ష ఏ పరీక్షలు పెడతావు? పేపర్ ఇస్తావా, రాయిస్తావా? ఇతను శత్రు సోదరుడు మనల్ని ఆశ్రయిస్తున్నాడంటే ఏదో ప్రయోజనాన్ని ఆశించొచ్చాడు అంటున్నాడు. అలా అనుకున్న తప్పులేదు. ఎందుకంటే ధర్మం తన అన్నగారి వైపు లేదు కాబట్టి అక్కడి నుంచి వచ్చేసాడు. మన వైపు ధర్మం ఉంది కాబట్టి నిన్ను ఆశ్రయిస్తున్నాడు. చూడండి, కరెక్ట్గా జడ్జి చేస్తాడు. ధర్మం తన అన్నగారి వైపు లేదు కాబట్టి అక్కడి నుంచి వచ్చేసాడు. మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? మన వైపు ధర్మం ఉంది కాబట్టి. ఇది ఇప్పుడు మీరేమంటున్నారు? అతను వచ్చిన సమయం సరైనది కాదంటాడు మధ్యలో ఒక ఆయన. ఈ ప్లేస్ ఇది కాదు, ఇలా ఒకవేళ శరణాగతి అంటే ఇలా యుద్ధంలో సిద్ధమవుతున్న కాలంలో వస్తాడా అన్నారు. హనుమంతుడు చెప్పాడు, నాకైతే ఇదే సరి అయిన సమయము, సరైన ప్రాంతం అనిపిస్తోంది. ఇందులో తప్పే ఉంది. నిజానికి ఇతడు మేధావి కాబట్టి, తెలివైన వాడు కాబట్టి అన్నగారి దుర్మార్గాన్ని గుర్తించాడు. ధర్మపరుడివైన నీ విక్రమం గురించి కూడా తెలుసుకోగలిగాడు. నిన్ను ఆశ్రయించాడు. కాబట్టి ఇతనికి అభయం ఇస్తే తప్పులేదు నాకు అనిపిస్తోంది. నిజంగా నిష్కపటంగా మిత్రభావంతో వచ్చిన వాడిని తిరస్కరిస్తే ఒక మంచిని స్నేహితుడిని కోల్పోయినట్టే. లేనిపోని భయాలతో ఒక స్నేహితుడిని పోగొట్టుకోకూడదు. పైగా ఇతను మాట్లాడుతున్నప్పుడు నేను గమనించాను, ఇతని ముఖంలో కానీ హావభావాల్లో కానీ ఎక్కడా కాపట్యం ఉన్నట్టుగా నాకు కపటం కనిపించలేదు. అతని ప్రసన్న వదనాన్ని చూస్తే ఏ సందేహం రావటంలా. ఏదో ప్రయోజనాన్ని ఆశించి లేని వినయాన్ని నటిస్తున్నాడు అని అనొచ్చు కొందరు. కానీ లోపల ఉన్న కపటాన్ని దాచటం అంత సులభమేం కాదు. రావణుని యొక్క అధర్మ ప్రవర్తన, నీ కార్యదక్షత, వీటన్నిటికీ మించి వాలిని దండించి సుగ్రీవుణ్ణి రక్షించిన వైనం, ఈ మూడు విషయాలు దృష్టిలో పెట్టుకుని తన నీ దగ్గరికి వచ్చాడు అని చెప్పాడు. ఈ మాటలు చాలా లోతైనవి. ముఖ్యంగా మూడో మాట, వాలిని దండించి సుగ్రీవుని రక్షించిన వైనాన్ని కూడా దృష్టిలో పెట్టుకొచ్చాడు. అది వాంగ్మి అయిన హనుమంతుడు చెప్పిన మాట. దాని అర్థమేమిటి, దాంట్లో ఉన్న అనేక రహస్యమైన అంశాలు ఏమిటి, వీటన్నిటిని మనం విశేషంగా మళ్ళీ వచ్చే వారం కలుసుకున్నప్పుడు ప్రత్యేకంగా చెప్పుకుందాం. అది హనుమంతుడు మాట్లాడుతున్నాడు. కేవలం రామాయణంలో ఉన్న సంభాషణలు వింటే ఎలాంటి వారు ఇక్కడ బతికారు, ఎంత అందంగా మాట్లాడారు, ఒక మాట అనటం వెనకాల ఎన్ని జాగ్రత్తలు ఉన్నాయి, ఇలాంటి అందమైన విషయాలన్నీ మనకు తెలుస్తాయి. అటువంటి విశేషాలన్నీ మనం వచ్చే వారం ఇక్కడి నుంచి కొనసాగించుకుంటూ మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్కారం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే సామ్మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.